దెయ్యం. అనగనగా కాశీపురం అనే గ్రామంలో రవి మరియు లక్ష్మి అనే భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఉషా అనే గారాల కూతురు ఉంది. ప్రస్తుతం ఉషా డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతుంది. అయితే మరో వారంలో ఉషా పుట్టినరోజు ఉండడంతో రవి మరియు లక్ష్మి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మన ఉషా పుట్టినరోజు వస్తుంది కదా, ఈసారి తనకి ఏం బహుమతి ఇద్దాం అనుకుంటున్నారు? అదే ఆలోచిస్తున్నా లక్ష్మి, నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు. అప్పుడే లక్ష్మికి ఒక విషయం గుర్తుకొచ్చి తన భర్తతో, ఏవండి, మొన్న మాటల్లో మాట మన అమ్మాయి ఇలా అంది, తన పై చదువుల కోసం ల్యాప్టాప్ ఏదో అవసరమంట, కాబట్టి అదే గిఫ్ట్ గా ఇస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన లక్ష్మి, అలాగే చేద్దాం. అయితే ఆ రోజు ఈవినింగ్ ఉషా కాలేజ్ నుండి ఇంటికి వస్తుంది. అప్పుడు ముగ్గురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడుపుతుంటారు. అయితే ఉషా ఎప్పుడూ కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి తన పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలని అనుకునేది. దానికి తగ్గట్టుగా ఉషా చాలా కష్టపడి చదువుతుండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా రవి ఒక రోజు షాప్ కి వెళ్లి ల్యాప్టాప్ కొంటాడు. అలా కొన్న ల్యాప్టాప్ ని ఇంటికి తీసుకొచ్చి తన భార్యకు ఇచ్చి దాచమంటాడు. అయితే 2 రోజుల తర్వాత ఉషా పుట్టినరోజు వస్తుంది. దాంతో ఉషా ఉదయాన్నే లేచి కొత్త బట్టలు వేసుకుని తన పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. నూరేళ్లు నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. మీతో ఉంటే నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను నాన్న. ఆ తర్వాత ఇద్దరు తనకు స్వీట్స్ తినిపిస్తారు. అప్పుడు ఉషా కాలేజ్ టైం అవుతుందని బయలుదేరబోతుండగా లక్ష్మి తనని ఆపి, ఉషా, ఈ రోజు కాలేజ్ నుండి కొంచెం త్వరగా వచ్చే, చిన్న కేక్ కటింగ్ ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా? నాకేం తెలియదు తల్లి, అంతా మీ నాన్నగారి ఆలోచన. అప్పుడు రవి నవ్వుతూ, నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని, దానికోసమే ఈ చిన్న పార్టీ అంటాడు. దాంతో ఉషా సరేనని అక్కడి నుండి కాలేజ్ కి బయలుదేరి వెళ్లిపోతుంది. అలా కూతురు వెళ్లిపోయిన తర్వాత రవి తన భార్యతో మాట్లాడుతూ, లక్ష్మి, నేను నైట్ కి ఏం కావాలో అన్ని తీసుకుని వస్తా. ఈలోపు నువ్వు మన ఇంటి పక్క వాళ్ళందరితో ఒక మాట చెప్పేసిరా. సరేనండి. అప్పుడు రవి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళక మరోవైపు లక్ష్మి తన కూతురు బర్త్డే పార్టీ కోసం అందరినీ పిలవడానికి వెళ్తుంది. అలా ఆమె ఊర్లో అందరినీ పిలుస్తుంది. అదే విధంగా ఊర్లో ఉంటున్న లావణ్య అనే మహిళ ఇంటికి కూడా వెళ్లి లక్ష్మి మాట్లాడుతుంది. ఏంటి వదిన, పెళ్లి కబురు చెప్పకుండా ఇంకా పుట్టినరోజు అంటున్నావు? ఉషాకి పెళ్లి చేయరా ఏంటి? తొందర ఏముంది వదిన, తను ఇంకా చదువుకుని జాబ్ చెయ్యాలని ఆశపడుతుంది. సర్లే వదిన, సాయంత్రం పార్టీకి నా కొడుకుతో కలిసి వస్తాను అని చెప్పడంతో లక్ష్మి అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత లావణ్య ఇంట్లోకి వెళ్ళగా అక్కడ సోఫాలో తన కొడుకైన కుమార్ కూర్చుని ఉంటాడు. అప్పుడు కుమార్ వచ్చింది ఎవరని అడుగగా లావణ్య విషయం చెబుతుంది. అలా సమయం గడుస్తూ ఉన్నప్పుడు రవి ఇంట్లో పార్టీ పనులు మొదలవుతాయి. అలానే ఉషా కూడా రెడీ అయ్యి అక్కడ సరదాగా తిరుగుతుంటుంది. ఆ తర్వాత ఊర్లో అందరూ కూడా ఒక్కొక్కరిగా రవి ఇంటికి వస్తుంటారు. అలానే లావణ్య కూడా తన కొడుకుతో కలిసి వస్తుంది. అక్కడ ప్రతి ఒక్కరూ సరదాగా సమయాన్ని గడుపుతుండగా కేక్ కటింగ్ మొదలు పెడతారు. అయితే ఉషా చాలా సంతోషంగా కేక్ కట్ చేసి తన పేరెంట్స్ కు తినిపిస్తుంది. ఆ తర్వాత రవి మరియు లక్ష్మి తన బిడ్డ కోసం తెచ్చిన ల్యాప్టాప్ ను ఉషాకు గిఫ్ట్ గా ఇస్తారు. అది చూసిన ఉషా కూడా చాలా సంతోషపడి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది. అలా అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో కుమార్ తన తల్లి వద్దకొచ్చి, చూసావా మమ్మీ, వాళ్ళు తనకి ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారో, మీరు మాత్రం నేను ఏం అడిగినా ఇవ్వరు. నువ్వు కూడా మంచిగా చదువుకుంటే అన్నీ వస్తాయి, కాబట్టి ముందు చదువు మీద దృష్టి పెట్టు. తల్లి అలా అనడంతో కుమార్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పార్టీ ముగిసిపోవడంతో అందరూ తిరిగి తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోతారు. మరోవైపు ఉషా తన గిఫ్ట్ చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. అలా కూతురు సంతోషంగా ఉండడం చూసి రవి వాళ్ళు కూడా ఆనందపడతారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి ఉషా కాలేజ్ నుండి ఒంటరిగా నడుస్తుంటుంది. ఇంతలో ఉషాను వెనుక నుండి ఒక కారు వేగంగా వచ్చి గుద్దడంతో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. అయితే కొన్ని గంటల తర్వాత ఉషా చనిపోయిన విషయం తన తల్లిదండ్రులకు తెలియడంతో వారు చాలా బాధపడతారు.
దాంతో ఆ రోజు నుండి ఇద్దరు తమ బిడ్డను తలుచుకుంటూ కుమిలిపోతారు. బాధపడకు లక్ష్మి, మనం ఎంత ఏడ్చినా తిరిగి తను ప్రాణాలతో రాదు. ఇదంతా మన కర్మ. మనమంటే తనకి చాలా ఇష్టమండి. ఎప్పుడూ మన గురించే ఆలోచించేది. ఇదిగో ఈ గిఫ్ట్ ను మనం ఎంతో ప్రేమగా ఇచ్చాం. దీన్ని చూస్తుంటే మన అమ్మాయే గుర్తుకొస్తుందండి అని వారిద్దరూ అక్కడున్న ల్యాప్టాప్ ను చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మూసి ఉన్న తలుపులు గాలికి మెల్లిగా తెరుచుకుంటాయి. అలా తలుపులు తెరుచుకున్న కాసేపటికి ఇంట్లో లైట్స్ ఆరిపోతాయి. ఆ తర్వాత వారి ఎదురుగా ఉషా ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అయితే ఆత్మ రూపంలో ఉన్న ఉష తన తల్లిదండ్రులను చూసి చాలా ఆనందపడుతుంది. అప్పుడు ఆత్మ దగ్గరికి వెళ్తూ తన తల్లిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మ వారిని తాకలేకపోతుంది. అప్పుడు ఆత్మ వారి చుట్టూ తిరుగుతూ మాట్లాడుతుంది. అయితే ఆ మాటలు కూడా వారికి వినబడవు. అమ్మా, నేనిక్కడే ఉన్నానమ్మా, నువ్వు బాధపడకు, నాతో మాట్లాడమ్మా. అలా ఉషా ఆత్మ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆ మాటలు వినపడని లక్ష్మి అక్కడ ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ పట్టుకుని కంటతడి పెట్టుకుంటుంది. ఆ సమయంలో ఉషా ఆత్మ కాసేపు ఆలోచించి లక్ష్మి చేతుల్లో ఉన్న ల్యాప్టాప్ లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ల్యాప్టాప్ లోకి ప్రవేశిస్తుందో ఆ స్క్రీన్ దానంతట అది వెలుగుతుంది. ఆ విధంగా ఉషా ఆత్మ కనీసం ల్యాప్టాప్ ద్వారా అయినా తమ వాళ్లకు దగ్గరగా ఉన్నానని భావిస్తుంది. మరోవైపు లావణ్య తన ఇంట్లో కొడుకుతో గొడవ పడుతూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బీర్వాలో డబ్బులు తీయొద్దు అని? అసలు నువ్వు నా మాట లెక్క చేయడం లేదు. ఎలాగో నేను ఏమడిగినా నువ్వు చెయ్యవు కదా, అందుకే నాకు నచ్చినవి కొనడానికి డబ్బులు తీసుకున్నాను. అయినా ఇప్పుడు నీకు అంత డబ్బు దేనికిరా? అప్పుడు కుమార్ కోపంగా తల్లితో గొడవ పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. నిజానికి లావణ్యకు కొడుకు అంటే ప్రేమ. కానీ కొడుకు కోరినవి ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె కూడా బాధపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా లక్ష్మి ల్యాప్టాప్ లో తన కూతురు ఫొటోస్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ల్యాప్టాప్ నుండి ఆత్మ బయటకొచ్చి తల్లిని చూసి సంతోషపడుతూ ఉండేది. అయితే ఒకరోజు లక్ష్మి ఇంటికి లావణ్య ఏదో పని మీద వస్తుంది. ఎలా ఉన్నారు వదినా? ఈ మధ్య బయటకు కూడా రావడం తగ్గించేశారు. అదేం లేదు వదినా, ఉషా చనిపోయిన తర్వాత నాకు ఎవరిని కలవాలనిపించడం లేదు. సర్లే బాధపడకు వదినా, తన ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. అలా లావణ్య లక్ష్మితో మాట్లాడుతుండగా ఆమెకు అక్కడున్న ల్యాప్టాప్ కనిపిస్తుంది. ఆ సమయంలో లావణ్య తన మనసులో ఈ ల్యాప్టాప్ ను చూస్తుంటే ఎవరూ వాడడం లేదనిపిస్తుంది. ఒకవేళ ఇది నా బిడ్డకు ఇస్తే వాడు చాలా సంతోషపడతాడు. వదినా వదినా, ఏంటి మౌనంగా ఉన్నావు? హా వదినా, కొంచెం తాగడానికి మంచినీళ్లు ఇస్తావా? సరే వదినా, తీసుకువస్తా ఆగు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి లేచి వెళ్తుంది. అయితే కొడుకు మీద ఉన్న ప్రేమతో తాను చేసేది తప్పు అని తెలిసినా లావణ్య అక్కడున్న ల్యాప్టాప్ తీసుకుని వెళ్లిపోతుంది. అయితే కొద్ది సమయం తర్వాత హాల్లోకి వచ్చిన లక్ష్మి లావణ్య వెళ్లిపోయిందని ఏం పట్టించుకోదు. మరోవైపు లావణ్య ల్యాప్టాప్ తీసుకుని తన ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు లావణ్య తన కొడుకు గదిలోకి వెళ్లి ఆ ల్యాప్టాప్ ను తన బెడ్ మీద పెడుతుంది. అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత కుమార్ బయట నుండి ఇంటికి వస్తాడు. అప్పుడు హాల్లో కూర్చున్న లావణ్య కుమార్ ని పిలిచి, రే కుమార్, ఏంటో చెప్పమ్మా. నేను ఎప్పుడూ నీ కోసం ఏం చేయడం లేదని బాధపడుతున్నావు కదా, అందుకే ఈ రోజు నీ కోసం ఒకటి తీసుకొచ్చా. అవునా? ఏంటమ్మా అది? త్వరగా ఇవ్వు. పద, నీ రూమ్ లో ఉంది అని లావణ్య చెప్పడంతో కుమార్ చాలా ఎక్సైట్ అవుతాడు. అలా ఇద్దరు కూడా ల్యాప్టాప్ ఉన్న గది వైపు వెళ్తుండగా అక్కడుండే గోడ గడియారం కింద పడిపోతుంది. అయితే అదేదో గాలికి పడి ఉంటుందని వారు భావిస్తారు. ఆ తర్వాత ఇద్దరు గదిలోకి వెళ్తారు. అప్పుడు మంచం మీద ఉన్న ల్యాప్టాప్ ని చూసి కుమార్ చాలా సంతోషపడతాడు. నాకోసమేనా? అవునరా, నీకోసమే, జాగ్రత్తగా వాడుకో అని తల్లి మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కుమార్ కాసేపు ఏదో విషయం గురించి ఆలోచిస్తాడు. నిజానికి కుమార్ డబ్బుల కోసం ఆ ల్యాప్టాప్ అమ్మేయాలని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం తన ఫ్రెండ్ ద్వారా ఒకరికి ల్యాప్టాప్ అవసరం ఉందని తెలుసుకుని తక్కువ రేటుకి లలిత్ అనే వ్యక్తికి అమ్ముతాడు. ఆ తర్వాత లలిత్ ల్యాప్టాప్ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. కొద్ది సమయం తర్వాత లలిత్ స్నేహితుడైన అర్జున్ వస్తాడు. అప్పుడు
వారిద్దరూ సరదాగా కాసేపు మాట్లాడుకుని ఇంకేంట్రా విశేషాలు? నీకు చెప్పలేదు కదా, నేను ఈ రోజు ఉదయం ఒక ల్యాప్టాప్ కొన్నాను, అది కూడా చీప్ రేట్ కే. నిజమా? ఏదేమైనా నువ్వు సుడిగాడివిరా. వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ల్యాప్టాప్ నుండి ఉషా బయటకొచ్చింది. అలా బయటకొచ్చిన ఆత్మ తాను ఉన్న చోటు తమ ఇల్లు కాదని తెలుసుకుంటుంది. నీకు అన్ని భలే కలిసి వస్తాయిరా, లేకపోతే నువ్వు ఒక అమ్మాయిని కార్ యాక్సిడెంట్ చేసి చంపేసినా ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నా. ఆ రోజు ఆ అమ్మాయి నా కార్ కింద పడి చావాలని రాసి పెట్టి ఉంటుంది, అందుకే చచ్చింది. కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీ చాలా బాధపడతారు కదరా. ఆపుతావా నీ సంతాప సభ? ఆ మాటలన్నీ విన్న ఉషా ఆత్మకు అనుమానం మొదలవుతుంది. వెంటనే బయటకు వెళ్లి చూడగా అక్కడ తాను చనిపోయిన రోజు యాక్సిడెంట్ చేసిన కారు ఉంటుంది. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటున్న వారి వద్దకు దెయ్యం వస్తుంది. ముందైతే తమ ముందు ఉన్నది దెయ్యం అని వారు గ్రహించలేకపోతారు. ఆ తర్వాత విషయం అర్థమై భయంతో కేకలు వేస్తారు. అప్పుడు దెయ్యం ఇద్దరిని ఎగరేసి కొడుతుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక అరుస్తారు. వద్దు, దయచేసి మమ్మల్ని కొట్టకు. అసలు నీకేం కావాలి? నన్ను నా కుటుంబానికి దూరం చేశారు కదరా, ఈ రోజు మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టను. ఆ మాటలు బట్టి వారిద్దరికి విషయం అర్థమవుతుంది. తమను క్షమించమని ఇద్దరు దెయ్యాన్ని వేడుకుంటారు. అప్పుడు కోపంగా ఉన్న దెయ్యం లలిత్ తల మీద ఫ్యాన్ పడేలా చేస్తుంది. దాంతో లలిత్ నొప్పితో అరుస్తాడు. ఆ తర్వాత దెయ్యం లలిత్ ప్రాణాలు తీసేస్తుంది. దాంతో అర్జున్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడు దెయ్యం తన వైపు వస్తుంటే, నన్ను చంపకు, ఆ రోజు నేను స్లోగా వెళ్ళమని కూడా చెప్పాను, కానీ వాడే నా మాట వినలేదు, దయచేసి నన్ను చంపకు అని అర్జున్ భయంతో ప్రాధేయపడి అడుగుతాడు. ఆ మాటలు తన తప్పు లేదని దెయ్యం గ్రహిస్తుంది. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ల్యాప్టాప్ ఎవరి నుండి తీసుకొచ్చావో వాళ్ళకే ఇచ్చే. తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇందాక మాటల్లో ఆ ల్యాప్టాప్ ఎక్కడ కొన్నాడో చెప్పాడు, నేను వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పడంతో దెయ్యం తిరిగి ల్యాప్టాప్ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అర్జున్ కంగారుగా ల్యాప్టాప్ తీసుకుని సాయంకాల సమయానికి ఒక చోటు వద్ద కుమార్ ని కలుస్తాడు. అప్పుడు తనకు ఆ ల్యాప్టాప్ వద్దని అక్కడ నుండి వెంటనే బయలుదేరి వెళ్లిపోతాడు. అయితే డబ్బులు తిరిగి అడగలేదని కుమార్ సంతోషిస్తాడు. వీళ్ళెవరో తింగరం లాగా ఉన్నారు, సరేలే ఇప్పుడు నా దగ్గర డబ్బుతో పాటు ల్యాప్టాప్ కూడా ఉంది అని కుమార్ సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ఆ రోజు చీకటి పడిన తరువాత కుమార్ నిద్రపోతాడు. అయితే మధ్యరాత్రి సమయంలో ల్యాప్టాప్ వెలుగుతుంది. ఆ తర్వాత ల్యాప్టాప్ నుండి ఏడుపు శబ్దాలు రావడం మొదలవుతుంది. అయితే కుమార్ మాత్రం మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత ల్యాప్టాప్ స్క్రీన్ వెలుగులో నుండి ఉషా ఆత్మ బయటకు ప్రత్యక్షమవుతుంది. నిద్రపోయింది చాలు, ఇక లేరా అని దెయ్యం కోపంతో రగిలిపోతుంది. అప్పుడు నిద్రపోతున్న కుమార్ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు. అయితే ఎదురుగా ఉన్న భయంకరమైన దెయ్యాన్ని చూసిన కుమార్, అమ్మో దయ్యం, భూతం, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి అని కుమార్ భయపడుతూ మంచం మీద నుండి దిగి గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడు దెయ్యం రూపంలో ఉన్న ఉష తనని కుమార్ చూడగలుగుతున్నాడని అర్థం చేసుకుంటుంది. ఇంతలో కుమార్ తప్పించుకోవడానికి గది తలుపులు తెరుచుకుని హాల్లోకి రాగానే దెయ్యం ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. దయచేసి నన్ను ఏం చేయకు, అసలు నీకేం కావాలి? నీ గదిలో ఉన్న ల్యాప్టాప్ ఎక్కడిది? అది నాకు మా అమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ మాట వినగానే దెయ్యం కోపంగా కుమార్ ని విసిరి కొడుతుంది. అప్పుడు కింద పడిన కుమార్ తిరిగి లేచి తన తల్లి పడుకున్న గది వైపు పరిగెత్తుకుని వెళ్తాడు. అలా గదిలోకి వెళ్లిన కుమార్ నిద్రపోతున్న తల్లిని లేపుతాడు. అయితే ఇంత రాత్రిపూట ఏమైందని తల్లి అడుగక కుమార్ నోటి వెంట మాట రాదు. సరిగ్గా ఆ సమయంలో వారు ఉన్న గదిలోకి ల్యాప్టాప్ గాల్లో తేలుతూ వస్తుంది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఒకసారిగా గది తలుపులు మూసుకుని పోతాయి. అప్పుడు దెయ్యం గదిలో ప్రత్యక్షమై గట్టిగా అరుస్తుంది. దాంతో ఇద్దరు భయంతో వణికిపోతారు. ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? ఈ రోజు మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టను అని దెయ్యం కోపంగా కుమార్ దగ్గరకు వెళ్లి కొట్టడం మొదలు పెడుతుంది. అయితే కాసేపటికి కుమార్ తల్లికి విషయం అర్థమై అక్కడున్నది ఉషా ఆత్మ అని తెలుసుకుంటుంది.
అమ్మా ఉషా, దయచేసి నా బిడ్డను ఏం చెయ్యకు. ఆ ల్యాప్టాప్ మీ ఇంటి నుండి తెచ్చింది నేను. నేను ఎంతగానో ప్రేమించే నా తల్లికి నేను కనిపించడం లేదు, కానీ మీలాంటి వాళ్లకు కనిపిస్తున్నానా? ఆ సమయంలో లావణ్య మాట్లాడుతూ, ఈ ల్యాప్టాప్ గురించి తెలియక తీసుకొచ్చాను ఉషా. నన్ను నా బిడ్డను క్షమించి వదిలే. కావాలంటే నువ్వు ఈ ల్యాప్టాప్ లో ఉంటున్న విషయం నేను మీ వాళ్లతో చెబుతాను. ఆ మాటలు విన్న ఆత్మ కాసేపు ఆలోచించుకుని కనీసం ఇలాగైనా తన వాళ్లకు విషయం తెలుస్తుందని అనుకుంటుంది. ఆ తర్వాత లావణ్య ల్యాప్టాప్ తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్తుంది. అప్పుడు లావణ్య బయట నుండి డోర్ కొడుతుండగా పక్కనే ఆత్మ నిలబడి ఉంటుంది. కాసేపటి లక్ష్మి వచ్చి డోర్ తెరుస్తుంది. ఏంటి వదినా, ఈ సమయంలో వచ్చారు? నీతో ఒక విషయం మాట్లాడాలి వదినా. సరే లోపలికి రా అని లక్ష్మి ఇంట్లోకి పిలుస్తుంది. అయితే లావణ్య చేతుల్లో ల్యాప్టాప్ చూసి కాస్త ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హాల్లోకి ఇద్దరు రాగా అక్కడ రవి కూర్చుని ఉంటాడు. అప్పుడు లక్ష్మి విషయం ఏంటని అడుగగా లావణ్య జరిగినదంతా వారితో చెబుతుంది. అయితే ముందు ఆ మాటలను వారు నమ్మలేకపోతారు. కాసేపటికి విషయం అర్థం చేసుకుని తన బిడ్డ ఆత్మ ఎక్కడని వారు అడుగుతారు. అప్పుడు లావణ్య వెళ్లి ఆత్మ పక్కన నిలబడుతుంది. ఇక్కడే నా పక్కన ఉంది వదినా. ఉషా, నువ్వు మాకు దూరమైనందుకు బాధపడాలో లేక కనీసం నువ్వు మాతో ఉన్నావని సంతోషపడాలో తెలియడం లేదు అని లక్ష్మి బాధపడుతుంటే ఆ మాటలు విని ఆత్మ కూడా బాధపడుతుంది. అప్పుడు రవి తన భార్యను ఓదారుస్తూ ఉండగా ఆత్మ మెల్లిగా అక్కడున్న ల్యాప్టాప్ లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అందులో నుండి ఏవో నవ్వులు వినిపిస్తాయి. అప్పుడు ఇద్దరు కూడా ఆ ల్యాప్టాప్ తీసుకుని హత్తుకుంటారు. ఆ విధంగా ఆ రోజు నుండి ఉషా ఆత్మ అదే ల్యాప్టాప్ లో ఉంటూ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. For more horror stories, please subscribe our channel.